హాయ్, ఈరోజు ఇందాకే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసింది. అంటే మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీకు పర్సనల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయని మీ లాగిన్లో పెట్టడం జరిగింది. ఆ మార్క్స్ చూసుకున్న తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే రికౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు. రికౌంటింగ్ ఫీజు ఎంత, లాస్ట్ డేట్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన వెబ్ నోట్ అన్నమాట. సో టోటల్గా 7 పేపర్స్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. పేపర్ వైజ్ మార్క్స్ మీ క్యాండిడేట్ లాగిన్లో ఉంటాయి. అయితే 7 పేపర్స్ అటెండ్ అయిన వాళ్ళ మార్క్స్ మాత్రమే పెట్టామని చెప్పడం జరిగింది. మనకు ఈ క్యాండిడేట్ లాగిన్లో మార్క్స్ వచ్చేసి 10th నుంచి 16th వరకు మాత్రమే ఉంటాయి. ఈరోజు 10th కదా, 10th మార్చ్ 16th మార్చ్ వరకు మాత్రమే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లో అయితే మీ యొక్క మార్క్స్ ఉంటాయి. తర్వాత తీసివేయడం జరుగుతుంది. నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. అదేవిధంగా మార్క్స్ చూసుకున్న తర్వాత మీరు రికౌంటింగ్కి అప్లై చేసుకోవడానికి టైం అయితే 15 days ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి 24వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 24వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క దానికి 1000 రూపీస్ పే చేయాలి. ఒక్క పేపర్కి 1000 రూపీస్ పే చేయాలి మీరు రికౌంటింగ్ చేసుకోవాలంటే. రికౌంటింగ్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ అనేది లేదు. అయితే రిజెక్టెడ్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైడ్, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ నాట్ బీ ఇష్యూడ్ ఎనీ మార్క్స్ అండ్ ఫీజ్ పేడ్ బై ద సచ్ క్యాండిడేట్స్. అట్లాంటి క్యాండిడేట్స్ ఫీజు పే చేసినా కూడా వాళ్ళకైతే మార్క్స్ పెట్టలేదంట. నెక్స్ట్ రికౌంటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ద కమిషన్ విల్ బీ హోస్టింగ్ టోటల్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్. రికౌంటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అందరు స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది వెబ్సైట్లో పెడతామైతే చెప్పడం జరుగుతుంది. The candidates are advised to keep all the required original certificates and documents ready as mentioned in Annexure 6th in the Group 1 Services Notification 2/2024. Date వచ్చేసి 19/2/2024. 2024 ఫిబ్రవరి 19 రోజు వచ్చిన నోటిఫికేషన్లో Annexure 6లో ఏమేమైతే సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ కావాలని ఉన్నాయో అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి అయితే చెప్తుంది. మొత్తం రికౌంటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్ జిఆర్ఆర్ అనేది కమిషన్ వెబ్సైట్లో పెడతామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, రికౌంటింగ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే చూపిస్తాను. కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, tspsc.gov.in ఆర్ మీ గూగుల్లోకి వెళ్ళి టీజీపీఎస్సీ అని కొట్టిన ఇదే వెబ్సైట్ వస్తుంది. వచ్చిన తర్వాత అదర్ సర్వీస్లో ఫస్ట్ మెయిన్ రిజల్ట్స్ చూసుకోవాలంటే ఫస్ట్ బ్రౌన్ కలర్ది క్లిక్ చేసి మీ టీజీపీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా అని కొట్టండి. రికౌంటింగ్ అప్లై చేసుకోవాలంటే రికౌంటింగ్ ఇక్కడ ఉంది కదా, గ్రూప్ 1 సర్వీసెస్ రికౌంటింగ్ మెయిన్ మార్క్స్ అని గ్రీన్ పైనది ఇవన్నీ ఎంటర్ చేసి గెట్ డేటా కొట్టండి. అక్కడ మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది. ఎన్ని పేపర్లకు పెట్టాలనుకుంటున్నారు, ఎంత పైసలు అనేది అక్కడ చూపిస్తూ ఉంటుంది. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డ్ కట్టి పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24th మార్చ్. మరి మార్క్స్ వచ్చేసి ఓన్లీ 1 వీక్ మాత్రమే వెబ్సైట్లో ఉంటాయి. చెక్ చేసుకోని వాళ్ళందరూ దబ్బ చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.